ముగింపు సభకి విచ్చేసినటువంటి పెద్దలు సోదరులు ఈసీఎంఎస్ చైర్మన్ అయినటువంటి సోదరులు బండి రామకృష్ణ గారికి, అలాగే ఉమ్మడి కృష్ణా గ్రీన్ నాలెడ్జ్ సంస్థ సెక్రటరీ అయినటువంటి రవికుమార్ గారికి, గారికి, సుబ్రహ్మణ్యం గారికి, మన డిసిఎల్ ముఖ్య అధికారి అయినటువంటి రమణ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వేదికలు అనిపించిన పెద్దలందరూ కూడా ఎంతో మంది ఇక్కడ గురువు సిక్స్త్ క్లాస్ బి పన్నిక కొంచెం పిల్లలు రావడం కొంచెం దారి ఇవ్వండి. క్లాస్ పెట్టాలని మిగిలిన వాళ్ళందరూ. పునీత్ ఉన్నాడా? ఓకే పునీత్. బాగా అనిపిస్తుంది. ఉభయ జిల్లాల కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో వేసవి పురస్కరించుకుని 40 రోజులు శిక్షణా తరగతుల్ని జిల్లా వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరిపించారు. ఈరోజు ముగింపు కార్యక్రమం మచిలీపట్నంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ ఎండి బేగ్ గారి యొక్క ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది మేధావులను పిలిచి ఒకే వేదిక మీద పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయట తీసుకొచ్చి వాళ్ళ 40 రోజులు కూడా వేసవికాలం వృధా కాకుండా అనేక కార్యక్రమాలు చాలా చక్కగా రూపొందించారు. ₹1 కూడా ఫీజు వసూలు చేయకుండా అదనంగా పిల్లలకి ప్రైజులు సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థలో గత 40 సంవత్సరాలుగా లేనటువంటి విప్లవాత్మక ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్యక్రమం రాబోయే ఏర్పాటు చేయాలని, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో మరి జిల్లా చైర్మన్ శ్రీ బేగ్ గారు, కార్యదర్శి రవికుమార్ గారు, రమణ గారు, ఇద్దరు పెద్దలందరూ కూడా చాలా చక్కని సహాయ సహకారం ఇచ్చారు. తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఇక్కడ తీసుకొచ్చి 14 రకాల వివిధ కార్యక్రమాల్లో మా పిల్లల్ని నైపుణ్యం చేశారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ వారికి, ముఖ్యంగా మా చైర్మన్ బేగ్ గారికి, మచిలీపట్నం జిల్లా ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. అందరినీ శిక్షణ ఇస్తూ ఈ 40 రోజులు వాళ్ళు తోచినంత సమయం వాళ్ళు కేటాయించి పిల్లల కోసం ప్రత్యేకించి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ నైపుణ్యం మనం తీసుకొని బయటకు రావాలి, వాళ్ళన్న టాలెంట్ని మనం బయట తీసుకురావాలి. ఏదైతే ఈ యొక్క డిజిటల్ డివైసెస్ నుంచి, అంటే ఈ యొక్క సెల్ ఫోన్ నుంచి దూరం పెడుతూ పిల్లలందరినీ కూడా వాళ్ళ ఆట పోటీలు కానీ వాళ్ళ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ అనేది పెంచాలని చెప్పి వాళ్ళందరూ వచ్చి ముందుకు కృషి చేయడం జరిగింది. దీంట్లో భాగంగా చాలా వరకు దాతలు కూడా ముందుకు వచ్చి సహకారాలు అందజేయడం జరుగుతూ ఉంది. పేరున నేను ఒకటే అందరికీ తెలియజేస్తా ఉన్నా, మీ అందరి సహకారంతో ఈరోజు మనం వేసవి 40 రోజులు కార్యక్రమం అనేది సమ్మర్ క్యాంప్ అనేది పూర్తి చేసుకోగలిగాం. మీ అందరు కూడా మన అందరు ప్రత్యేక ధర్మం మన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మా గ్రంథాలయాలు ఎక్కడైతే మొత్తం కృష్ణా జిల్లాలో ఉన్నాయో ఆ సిబ్బంది అందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే దాతలు ఎవరైతే ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థలో గత 45 రోజుల నుంచి వేసవి విజ్ఞాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి జిల్లా వ్యాప్తంగా 2000 పైచులకు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన మచిలీపట్నంలో చూస్తే కనీసం రోజుకి 50 నుంచి 80 మంది వరకు విద్యార్థులు పాల్గొంటారు. ఇక్కడ అన్ని కార్యక్రమాలని జయప్రదం చేయడం జరిగింది. ఈ విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమాల్లో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాలని చాలా ఆనందించారు. కాబట్టి ఇదే విధంగా ప్రతి వారం కూడా మేము ఇక్కడ విద్యార్థులకు అనువుగా ఏదో కార్యక్రమం నిర్వహించాలని అనుకున్న నుంచి కూడా ప్రతి ఆదివారం విద్యార్థులకి వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంచడం కోసం ఏదో విధంగా వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ నిర్వహించాలని
నిశ్చయించుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇంతగా సహకరించిన ఈ కుల ప్రముఖులకు, విద్యావేత్తలకు అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని తీసుకొచ్చి పనిమాల వేసవకాలంలో లైబ్రరీ కట్టించి మళ్ళీ 11కి తీసుకెళ్ళడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.